టాలీవుడ్ నటి రేణు దేశాయ్ వీధి కుక్కలను చంపడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పీచ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులు, జీహెచ్ఎంసీ అన్నీ కూడా అవినీతిమయం అయ్యాయని చెప్పేసి రేణు దేశాయ్ మండిపడ్డారు. ఆఖరికి కోర్టులు కూడా అవినీతిమయం అయ్యాయని చెప్పేసి రేణు దేశాయ్ అన్నారు. కాగా ఆమె స్పీచ్ పై యూట్యూబర్ నా అన్వేషణ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. 2026లో ఇదే బెస్ట్ స్పీచ్ అన్నారు. దేశంలో అవినీతి గురించి మాట్లాడడంపై ప్రశంసలు కురిపించారు. మరాఠీ ఆడపిల్ల అయినందుకు సాక్షాత్తు శివాజీ మహారాజ్ రేణు దేశాయ్ మీద ఉన్నారని చెప్పేసి అన్నారు. ఒక్క పాయింట్ అని కాకుండా అన్ని పాయింట్లు టచ్ చేశారని చెప్పేసి నా అన్వేషణ పేర్కొనడం జరిగింది. ఇక ప్రపంచంలో అన్ని దేశాల్లో 2 పార్టీలు మాత్రమే ఉంటాయని చెప్పేసి అన్వేష్ చెప్పాడు. కానీ ఇండియాలో 4500 పార్టీలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. 4500 సీఎం క్యాండిడేట్స్ ఉన్నారని చెప్పేసి చెప్పారు. వారికి ఎమ్మెల్యేల అభ్యర్థులు, ఆ పార్టీల కార్యకర్తలుగా మొత్తంగా 50 లక్షల మంది రాజకీయాల మీదనే బతుకుతున్నారని చెప్పేసి ఆయన అన్నారు. అంతమంది రాజకీయాలపై బతుకుతున్నప్పుడు అవినీతి కాకుండా అద్భుతాలు ఎలా జరుగుతాయని చెప్పేసి ఆయన ప్రశ్నించారు. ఇక ఇద్దరు వ్యాఖ్యలను ఎలా చూస్తారు కామెంట్ తెలపండి. వీడియోని లైక్ చేయండి.